ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ SumaTV కిచెన్. ఇంట్లో చాలా సింపుల్గా ఇలా ఎప్పుడైనా ఐస్ క్రీమ్ చేస్తారా? సూపర్గా ఉంటుంది. పాన్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే పాన్ మనం ముందుగా తెచ్చి ఉంచుకోవాలి. ఇది మనకి మార్కెట్స్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. సో వీటిని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ అనేది తీసుకోవాలి. తీసుకొని వీటిని చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. సూపర్గా ఉంది కదా. సో హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ఐస్ క్రీమ్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎటువంటి కెమికల్స్ ఏం వేయం కాబట్టి సో సూపర్గా ఉంటుంది. ఇందులో ఇప్పుడు మిల్క్ మేడ్ వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీడిపప్పు అండ్ బాదం పప్పు, కొద్దిగా మిల్క్ వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవాలి. మనం చూసారుగా ఫ్రెండ్స్, ఇలా అనేది మిక్సీ పట్టుకొని ఇంకా దీన్ని మనం పక్కన ఉంచేద్దాము. ఇది విప్పింగ్ క్రీమ్ పౌడర్ ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ హాఫ్ కప్ అనేది తీసుకుంటున్నాను. ఇందులో ఇదే కప్తో మిల్క్ అనేది చిల్డ్ మిల్క్ తీసుకోవాలి. ఇంకా దీన్ని మనం క్రీమ్ చేసుకోవాలి. ఇందులోనే మనం షుగర్ పొడి ముందుగా కొట్టుకొని ఉంచుకొని మధ్య మధ్యలో వేసుకుంటూ క్రీమ్ చేసుకోవాలి. ఇలా క్రీమ్ చేసుకున్నాక మనం ఇందులో టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ అనేది వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం పాలతో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. విప్పింగ్ క్రీమే ఉండాలని ఏం లేదు. లేదు అంటే ఫ్రెష్ క్రీమ్ అయినా దొరుకుతుంది కదా, అవైలబుల్గా ఎక్కడైనా ఫ్రెష్ క్రీమ్ అనేది ఉంటుంది. దాంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే మిల్క్ వేసి అండ్ కార్న్ఫ్లవర్ వేసి కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లో. నేనైతే షుగర్ పొడిలో ఇలాచీ వేసాను, మంచి స్మెల్ అండ్ టేస్ట్ ఉంటుందని. సో మీకు ముందుగా చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఇందులో ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకున్న పాన్ పేస్ట్ అనేది వేసేసుకోవాలి. మొత్తం కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మొత్తం కూడా మన ఐస్ క్రీమ్ మిక్స్ చేసుకున్నాక ఒక స్ట్రైనర్ తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలి మన పాన్ ఐస్ క్రీమ్ అనేది. ఇప్పుడు మనం పాన్ క్రీమ్ అనేది మనం మిక్సీ పట్టుకునేది కొంచెం అట్టట్ట వేసుకోండి. పైన వేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. మధ్య మధ్యలో అది ఉంటూ చాలా బాగుంటుంది. సో పైన ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేసేసుకోవచ్చు. వేసుకొని 6 or 8 అవర్స్ ఫ్రిడ్జ్లో మనం పెట్టేసుకోవాలి. ఇంకా సూపర్ టేస్టీతో సూపర్గా ఉంటుంది ఐస్ క్రీమ్. అయితే మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామా. పైన ఏదైనా కవర్ పెట్టేసుకొని ఇంకా 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, మన పాన్ ఐస్ క్రీమ్ 8 అవర్స్లో రెడీ అయింది. సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా ఐస్ క్రీమ్ చాలా బాగా వస్తుంది అండ్ టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి, అప్పుడు మీరే చెప్తారు సూపర్గా వచ్చిందక్క అని. అంత బాగుంటుంది. అదిరిపోయే టేస్ట్తో మన పాన్ ఐస్ క్రీమ్ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.